సార్ నాకు ఈ మధ్య మా ఫ్రెండ్ ఒక వీడియో షేర్ చేశాడు. దానిలో కాంటెక్స్ట్ ఏంటంటే ఎవరో ఒక పర్సన్ అనాలిసిస్ చెప్తున్నాడు అనమాట. అంటే అపార్ట్మెంట్ కొన్న వాళ్ళకి కళ్ళు తెరిపిస్తున్నారు అనేది ఒకటి ఏదో చెప్పాడు. అపార్ట్మెంట్ వాల్యూ మీకు గోయింగ్ ఫర్దర్ డిప్రిషియేట్ అయిపోతుంది అంటే మీరు చెప్పే సబ్జెక్ట్ కి కంప్లీట్ కాంట్రాడిక్టరీ ఉంది అది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే కొన్ని సంవత్సరాలు గడిచిపోతే మీకు అపార్ట్మెంట్ లో ల్యాండ్ కే వాల్యూ ఉంటుంది, కన్స్ట్రక్షన్ కి వాల్యూ ఉండదు అని మొదటి ప్రస్తావన. నా పాయింట్ ఏంటంటే ఎన్ని సంవత్సరాలు గడిచినా ఒక 30 years బ్యాక్ ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ మా అంటే 2 లక్షలు 95లో అక్కడ పర్ స్క్వేర్ యార్డ్ 1 లక్షన్నర వేసుకున్నా అది 30 లక్షలే. మరి మిగిలిన 30 లక్షలు 40 లక్షలు దేనికి ఉంది వాల్యూ? అదే టైంలో 2 లక్షలు పెట్టి ల్యాండ్ కొంటే ఎంత పెరిగేది అంటాడు. అదే 2 లక్షలు పెట్టి ల్యాండ్ కొంటే ఎక్కడ ఉండవు అది గుడారం వేసుకుని ఉంటావా? నెక్స్ట్ ఏమంటారు, సార్ 30 years తర్వాత డెవలప్మెంట్కి వెళ్తే నీకు ఫస్ట్ వచ్చింది 30 గజాలు 25 గజాలు. ఇప్పుడు డెవలప్మెంట్కి వచ్చి డెవలపర్ పైన కూడా కట్టి నీ ఫ్లాట్ నీకు ఇస్తే అప్పుడు పైన కట్టిన ఫ్లాట్ వాడికి నీ షేర్ వెళ్ళిపోయింది కదా, కానీ నీకు నీ ల్యాండ్ వలన పైన కూడా వచ్చింది కదా ఫ్లాట్, అప్పుడు దాన్ని నమ్మితే ఎంత వస్తుంది? అపార్ట్మెంట్ని మీరు అన్డివైడెడ్ షేర్ వేరు ఫ్లాట్ వేరు చేయొద్దు, ఓవరాల్ దానికి ఎంత వస్తుంది అది కదా దాని అప్రిషియేషన్. అంతే అన్డివైడెడ్ షేర్కి ఉంటుంది వాల్యూ, కన్స్ట్రక్షన్కి ఉండదు. మళ్ళీ రీడెవలప్మెంట్కి ఇస్తే ల్యాండ్ మీకు ఆఫ్ అయిపోద్ది, మళ్ళీ డీడెవలప్మెంట్కి ఇస్తే మళ్ళీ ఆఫ్ అయిపోద్ది. సార్ నాకు ఈ మధ్య మా ఫ్రెండ్ ఒక వీడియో షేర్ చేశాడు. దానిలో కాంటెక్స్ట్ ఏంటంటే ఎవరో ఒక సమ్ పర్సన్ అనాలిసిస్ చెప్తున్నాడు అనమాట. అంటే అపార్ట్మెంట్ కొన్న వాళ్ళకి కళ్ళు తెరిపిస్తున్నారు అనేది ఒకటి ఏదో చెప్పాడు. దాని కంటెక్స్ట్ ఏంటంటే అపార్ట్మెంట్ వాల్యూ మీకు గోయింగ్ ఫర్దర్ డిప్రిషియేట్ అయిపోతుంది అంటే మీరు చెప్పే సబ్జెక్ట్ కి కంప్లీట్ కాంట్రాడిక్టరీ ఉంది అది. కంప్లీట్ డిఫరెంట్. అతను ఏం చెప్తున్నాడు అంటే మీరు అగ్రికల్చర్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టండి లేదా ప్లాట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి, కానీ అపార్ట్మెంట్ మీరు కొనడం వల్ల మన అన్డివైడెడ్ షేర్ ఏదైతే ఉందో ల్యాండ్ షేర్ అది మీకు పోయే కొద్దీ మీకు డిప్రిషియేట్ అయిపోతుంది. అంటే ఒక 30 years తర్వాత డెమాలిష్ చేసి మళ్ళీ కొత్త దాన్ని కట్టిన తర్వాత ఫ్లాట్స్ పెరుగుతాయి కదా, అప్పుడు మీకు ఆ డివైడెడ్ షేర్ తగ్గిపోతుంది. అన్డివైడెడ్ షేర్ అనేది తను చెప్పిన కాన్సెప్ట్. సో దీన్ని ఎట్లా చూడాలి అంటే అపార్ట్మెంట్ డిప్రిషియేషన్, ఈ అండర్లయింగ్ అసెట్ వాల్యూ, దీన్ని నిజంగా అసలు ఎంతవరకు కన్సిడర్ చేయాలి, ఎంతవరకు జెన్యూనిటీ ఉంది దాంట్లో? మీకు కంప్లీట్ కాంట్రాడిక్టరీ అది. ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్తే జనాలకు అర్థమవుతుంది. నాకు అర్థమైంది ఏంటనేది. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది డిస్కషన్ ఇదే జరుగుతుంది. అది కరెక్టే కదా తను చెప్తుందని. ఎక్కడో ఒక పాయింట్ మిస్ అవుతున్నారు అందరూ, అది మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒకరు కదా అందరూ అదే చెప్తున్నారు. అవును, ఒక నెల సంవత్సరం లేదు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే కొన్ని సంవత్సరాలు గడిచిపోతే మీకు అపార్ట్మెంట్ లో ల్యాండ్ కే వాల్యూ ఉంటుంది, కన్స్ట్రక్షన్ కి వాల్యూ ఉండదు అని మొదటి ప్రస్తావన. అందరికీ అబ్జెక్షన్. నా పాయింట్ ఏంటంటే ఎన్ని సంవత్సరాలు గడిచినా ఒక అపార్ట్మెంట్ లో మీకు ల్యాండ్ వాల్యూ కాకుండా ఎడిషనల్ వాల్యూ ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు మీరు ఎక్కడైనా ఎన్ని అపార్ట్మెంట్ చూడండి, 25-30 years ఓల్డ్ అపార్ట్మెంట్ ఎంటైర్ స్టేట్స్ లో, తెలుగు స్టేట్స్ రెండింటిలో. ఒక 30 years బ్యాక్ ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ మా అంటే 2 లక్షలు 95లో, హైదరాబాద్ లో 2 లక్షలు. ఈ రోజు కూలిపోయినవి లేవు, అన్నీ ఉన్నాయి. ఈ రోజు దాన్ని చూస్తే కనీసం ఒక 50 లక్షలు వేసుకోండి, తక్కువ 50, 60, 80 లక్షలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే 80 లక్షలు ఉందో మరి అక్కడ ఓన్లీ ల్యాండ్ వాల్యూ నేనంటే అక్కడ ల్యాండ్ చూస్తే 25 గజాలు ఉంటుంది. అక్కడ పర్ స్క్వేర్ యార్డ్ 1 లక్షన్నర వేసుకున్నా అది 30 లక్షలే. మరి మిగిలిన 30 లక్షలు 40 లక్షలు దేనికి ఉంది వాల్యూ? నీ కన్స్ట్రక్షన్ వాల్యూ ఉంది. ఫస్ట్ ఇది వెంటనే ఇంకోటి వస్తుంది ఇక్కడ అబ్జెక్షన్. అదే టైంలో 2 లక్షలు పెట్టి ల్యాండ్ కొంటే ఎంత పెరిగేది అంటాడు. అదే 2 లక్షలు పెట్టి ల్యాండ్ కొంటే నువ్వు ఎక్కడ ఉండవు, అది గుడారం వేసుకుని ఉంటావా? నువ్వు జంప్ చేయొద్దు. లెట్ us కంక్లూడ్ అపార్ట్మెంట్ ఫస్ట్. సో 30 ఏళ్ళు పోయాక నీకు ల్యాండ్ వాల్యూ ఉంటుంది అనేది తప్పు. ఇప్పుడు 30 ఏళ్ళ ఓల్డ్ అపార్ట్మెంట్ కి ఆ ఉన్న ల్యాండ్ కి ఆ ఏరియా ల్యాండ్ వాల్యూ కట్టు. అదే రేటు ఉందా ఫ్లాట్ రేటు? దానికంటే ఎక్కువ ఉంటుంది. అంటే ఒక అపార్ట్మెంట్ లో ఎప్పుడు మీకు బికాస్ ఆఫ్ దట్ ఇస్ అన్ అపార్ట్మెంట్ కనుక మీకు ల్యాండ్ వాల్యూ కన్నా అడిషనల్ వాల్యూ ఫర్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. ఈవెన్ 30 years తర్వాత. 30 years దాటిన అపార్ట్మెంట్ చాలా ఉన్నాయి హైదరాబాద్ లో. కానీ అదే మీరు నిజానికి ఒక ఇండిపెండెంట్ హౌస్ తీసుకుంటే 25 years పోతే మీకు కన్స్ట్రక్షన్ వాల్యూ ల్యాండ్ వాల్యూనే ఇస్తాడు. ల్యాండ్ వాల్యూ కన్స్ట్రక్షన్ కి ఎటువంటి ల్యాండ్ వాల్యూ ఇస్తుంది. ఇంకా తెలివైన అయితే ఇదంతా తీసేట్టుగా నాకు 10 లక్షలు ఖర్చు అయితే నా 10 లక్షలు కూడా తగ్గిస్తాడు డెమాలిష్ చేయడం. కానీ 30 ఏళ్ళు దాటిన అపార్ట్మెంట్ కూడా దాని అన్డివైడెడ్ షేర్ వాల్యూ కన్నా అడిషనల్ వాల్యూ ఉంటుంది. ఫస్ట్ పాయింట్. ఇది డేటా చూసి మాట్లాడాలి. నెక్స్ట్ ఏమంటారు, సార్ 30 years తర్వాత డెవలప్మెంట్కి వెళ్తే నీకు ఫస్ట్ వచ్చింది 30 గజాలు 25 గజాలు. ఇప్పుడు డెవలప్మెంట్కి వచ్చి డెవలపర్ పైన కూడా కట్టి నీ ఫ్లాట్ నీకు ఇస్తే అప్పుడు పైన కట్టిన ఫ్లాట్ వాడికి నీ షేర్ వెళ్ళిపోయింది కదా, ఆఫ్ అవుతుంది కదా, ఆఫ్ అయిపోతుంది కదా అన్నారు. ఆఫ్ అయిపోయింది. కానీ నీకు నీ ల్యాండ్ వలన పైన ఇంకోటి వచ్చింది కదా ఫ్లాట్, అప్పుడు దాన్ని నమ్మితే ఎంత వస్తుంది? అది కదా నీ వాల్యూ. నువ్వు మళ్ళీ ల్యాండ్ కిందకి వెళ్తాను. అపార్ట్మెంట్ ని మీరు అన్డివైడెడ్ షేర్ వేరు ఫ్లాట్ వేరు చేయొద్దు, ఓవరాల్ దానికి ఎంత వస్తుంది అది కదా దాని అప్రిషియేషన్. అంతే. ఇప్పుడు కొత్త ఫ్లాట్ వస్తే నాకు 30 years బ్యాక్ కొన్నదానికి కొత్త ఫ్లాట్ వస్తే ఒక ప్రైమ్ లొకేషన్ ₹1 కోటి ఉండదా? ఉంటుంది. ఈజీగా 80 లక్షలు ఉండదా? మరి నేను ఆ రోజు కొన్నది 2 లక్షలకి కదా.
మొన్న దాకా పాతది ఉంటే 40-50 ఇప్పుడు కొత్త అయిపోయింది కదా. అందరూ ఒప్పుకోరు అలా కట్టను అంటారు మళ్ళీ. మున్సిపాలిటీ నోటీస్ వస్తే ఎవరు ఒప్పుకోతుంది, అప్పటిదాకా ఎవడు ఒప్పుకోడు. ఓకే, అయినా నువ్వు అంటావు మరి ఇన్నాళ్ళు వచ్చి రెంట్ ఎవరికి ఇస్తావు నువ్వు? అంత రెంట్ ఇండిపెండెన్స్ రాదు కదా. నువ్వు ల్యాండ్ అన్నావు, ప్యూర్ ల్యాండ్ అయితే రెంట్ రాదు. దాని మీద ఇల్లు కడితే నువ్వు మిస్ అయిన పాయింట్ ఏంటంటే, నువ్వు ఇండిపెండెంట్ హౌస్ కడితే నీ కన్స్ట్రక్షన్ నువ్వు పెట్టిన ఎంటైర్ అమౌంట్ ఇస్ బికమింగ్ 0 in 25 years. ఈ లోపు నీకు వచ్చిన రెంట్ కూడా నీ కన్స్ట్రక్షన్ వాల్యూ రికవర్ అవ్వదు. ఆ పాయింట్ మిస్ అయిపోయారు మీరు అందరూ. నీ కన్స్ట్రక్షన్ వాల్యూ నెక్స్ట్ 25 years లో యాజ్ అ రెంట్ రికవర్ అవ్వదు. కన్స్ట్రక్షన్ ఫర్ షూర్ 0 అయిపోతుంది. అండ్ అనదర్ పాయింట్, 1 crore పెట్టి ఇండిపెండెంట్ హౌస్ కొంటే మీకు 14,000 నుంచి రెంట్ రాదు. ఆ రెంట్ కన్నా రిపేర్లు ఎక్కువ వస్తుంది. అదే 1 crore పెట్టి నువ్వు అపార్ట్మెంట్ కొంటే 25,000 రెంట్ వస్తుంది. పెద్దగా రిపేర్లు ఏం రావు. అండ్ ఒక అపార్ట్మెంట్ కొన్ని నువ్వు రెంట్కి ఇస్తే నువ్వు ఓనర్లా ఫీల్ అవ్వచ్చు. నీ టెనెంట్ ఉంటాడు, మోటార్ కాలిపోతే అసోసియేషన్ చేపిస్తాడు, ట్రాన్స్ఫార్మర్ పేలిపోతే అసోసియేషన్ చేపిస్తాడు. కానీ నువ్వు ఒక ఇండిపెండెంట్ హౌస్ కొన్ని రెంట్కి ఇస్తే నువ్వు దానికి వాచ్మెన్ అవుతావు. ట్యాప్ ఎరిగిపోతే ఫోన్ వస్తుంది, గేట్ ఎరిగిపోతే ఫోన్ వస్తుంది. మరి అప్పుడు నీకు ఈ ఓనర్షిప్ లో కూడా ఎక్కడ ఉండట్లేదు కదా, నీకు హ్యాపీనెస్, పీస్ ఆఫ్ మైండ్ లేదు కదా. నువ్వు బర్డెన్ పెంచుకుంటున్నావు. అండ్ నీ ఇన్వెస్ట్మెంట్ కి వస్తున్న రిటర్న్ చాలా తక్కువ. అండ్ ఇట్స్ ఎ గ్యారంటీడ్ 0. కన్స్ట్రక్షన్ వాల్యూ ఇస్ బికమింగ్ 0 in 25 years. దట్ మేక్స్ 30 years. బట్ అపార్ట్మెంట్స్ అవ్వట్లేదుగా. ఇది విల్లాస్ కూడా వర్తిస్తుంది సేమ్ అంతేనా? విల్లాస్ కూడా ఇండిపెండెంట్ హౌస్ కిందకి వస్తుంది. విల్లా కానీ టవర్ హౌస్ 3 floorలు కట్టి నేను 6 ఫ్యామిలీలకు వాచ్మెన్ అవుతాను. అదే నీ కన్స్ట్రక్షన్ కి అయింది 1,20,00,000. బిల్డర్ ఫ్లోర్స్, ఇండిపెండెంట్ బిల్డర్ ఫ్లోర్స్ కూడా సేమ్. ఇప్పుడు అందరికి స్టైల్ ఏంటంటే 45 ఏళ్ళ వయసు ఒక భయం స్టార్ట్ అయింది భవిష్యత్తు ఏంటని. ఆ భవిష్యత్తుని సెక్యూర్ చేసుకోవడానికి ఇతను ఏం చేస్తాడంటే, జీవితకాలం సంపాదనలో 1 కోటి రూపాయలు పెట్టి ఒక స్థలం కొంటాడు 220 గజాలు. ఎంత బాగా ప్లాన్ చేస్తాడంటే ఫ్లోరింగ్ 2 డబుల్ బెడ్రూమ్లు వస్తాయి. అట్లా G+3 G+4 అనాథ 4 కడతాడు. ఆ కన్స్ట్రక్షన్ లోన్ తీసుకుంటాడు 1,20,00,000. దాని ఈఎంఐ ఒక 1,10,000 పడుతుంది. ఎందుకంటే ఈయనకి ఆల్రెడీ 45 ఏళ్ళు కదా, 15 ఏళ్ళే ఇస్తారు. ఈయన ఉద్దేశం ఏంటంటే 15 ఏళ్ళు కింద మీద పడి కష్టపడి లోన్ క్లోజ్ చేసుకుంటే తర్వాత రెంట్ మీద బ్రతకొచ్చు. అంతా బాగానే ఉంది. కానీ ఈ 15 ఏళ్ళు నువ్వు 6 ఫ్యామిలీలకి కాపలాగా ఉండే చిన్న విషయమా? మరి అప్పుడు ఓనర్ అవుతాడు, వాచ్మెన్ అవుతాడు కదా. 6 ఫ్లాట్స్ ఉన్నదానికి నువ్వు వాచ్మెన్ పెట్టలేవు, పెడితే కాస్ట్ నీకు పడుతుంది. అండ్ ఎప్పుడు కూడా అట్లా మీరు ఈ వర్టికల్ హౌస్ బిల్డ్ చేసినప్పుడు మీకు రెంట్ల వాల్యూ చాలా తక్కువ ఉంటుంది. నువ్వు అనుకుంటావు 1,20,000 రెంట్ అవుతుంది, రాదు 70,000 వస్తుంది రెంట్. అంటే యువర్ పేయింగ్ ఒక 40-50,000 ఫ్రమ్ యువర్ పాకెట్. అండ్ 1,10,000 ఈఎంఐ కట్టగలిగే వ్యక్తి జీతం ఎంత ఉంటుంది? 2.5 లక్షలు. అసలు 2.5 లక్షలు జీతం ఉన్నోడికి ఆఫీస్ లో ప్రెజర్ ఎంత ఉంటుంది? అక్కడ అంతా కష్టపడి వచ్చి మళ్ళీ ఇంటి దగ్గర 6 ఫ్యామిలీస్ వాచ్మెన్ చేయడం చిన్న విషయమా? ఇప్పుడు అంత ఇల్లు కట్టాక గేట్ సౌండ్ వస్తే మెలకు నీకే వస్తుంది, వానలకి ఇంకెవరికి రాదు. అసలు నువ్వు ఊరెళ్ళి 3 రోజులు ఉంటే మోటార్ కలిపోద్ది, ట్యాప్ పెరిగిపోతాయి, వాటర్ అంతా వెళ్ళిపోద్ది. పక్కన ఫోన్ చేసి చెప్తాడు, సార్ మీరు లేరు, అసలు మొత్తం మీ నీళ్ళన్నీ బయటకు వచ్చేసి వాటర్ నిండిపోతే ఎవరు పడుతుంది, నీకు బీపీ పెరిగిపోద్ది. అసలు అంత పెద్ద ఇల్లు కట్టాలంటే వెండర్ మేనేజ్మెంట్ చేయలేక ఇల్లు కట్టే లోపు బీపీ స్టార్ట్ అయింది. ఇల్లు కట్టాక టెనెన్స్ వస్తే డయాబెటీస్ స్టార్ట్ అయిపోద్ది. అప్పుడు లోన్ తీరిందాక ఉంటావా ఉండవా అనేది పెద్ద డౌట్. నేను ఇది ఇంతకుముందు కూడా చెప్పా. ఆ కట్టినోళ్ళంతా ఒప్పుకున్నారు, కట్టినోడు కోపం వస్తుంది. కట్టినోడు మీరు చెప్పింది కరెక్టే సార్, మీరు వాచ్మెన్ మా పరిస్థితి అలాగా ఉంది సార్ అంటే ఆయన ఒప్పుకుంటారు. నిన్న కూడా ఒక కాల్ మాట్లాడుతున్నాం, బెంగళూరులో కట్టుకుంటా 30-40 సైజులో ఆయన, అంటే అవుట్స్కట్స్ లో కాదు, 80 లక్షలే మొత్తం కలిపి. కానీ ఇది వచ్చాక ఇంతకుముందు అపార్ట్మెంట్ ప్రశాంతంగా ఉండే సార్, ఇక్కడ వచ్చాక చాలా టెన్షన్ అయిపోతుంది. అసలు మా గోల్ మీరు చెప్పింది కరెక్ట్ సార్, నేను నమ్మేసి అపార్ట్మెంట్ వెళ్ళిపోతారు. అది ఎవడు కట్టిన అతనికి డౌట్స్ వస్తాయి, కట్టిన అతనికి కొన్న అతనికి. ఈ 2 ఎక్స్పీరియన్స్ అయినోడు బెటర్ చేసి సార్ కదా. అవును, మొత్తం దాన్ని జస్టిఫై చేయడం కొరకు నువ్వు 30 years 0 అయిపోద్ది, 60 years ఇంకా 5 గజాలు అయిపోద్ది అంటే 60 years కొత్త ఫ్లాట్ వస్తే మళ్ళీ ఎంత ఉంటుంది కొత్త ఫ్లాట్? దాని ఇన్వెస్ట్మెంట్ నువ్వు ఫస్ట్ పెట్టిందే కదా, మళ్ళీ రెంటల్ ఇల్లు ఎక్కువ వస్తుంది కదా, హ్యావింగ్ సెక్యూర్డ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ రోడ్ ప్రశాంతంగా పడుకుంటాడు, అపార్ట్మెంట్ రోడ్ ప్రశాంతంగా పడుకుంటాడు రాత్రిపూట పడుకుంటాడు. ఒక 10 తులాలు బంగారం ఇంట్లో పెట్టి ఇండిపెండెంట్ హౌస్ వదిలేసి 10 రోజులు ఉండగలవు నువ్వు? సమస్య లేదు. అసలు ఒక రీజన్ వల్ల నీకు సాయంత్రం లేట్ నీ భార్య పిల్లలు ఇంట్లో ఉంటే నువ్వు ధైర్యంగా ఉండగలవు 1 గంట దాకా బయట, ఈ రోజు నైట్ ఉంటానని నాకు కుదరట్లేదా? మరి ఇల్లు కొంటే నువ్వేం కొనుక్కుంటున్నావు? భయాన్న 3 రోజుల్లో ఒక పెళ్లికల్లో ఉండలేవు, ఇంట్లో బంగారం పెట్టి ఉండలేవు. తీరా మళ్ళీ అట్లా అంటున్నా దొంగలు పడతారు. పడ్డంగా నువ్వు కుక్కను పెంచుకుంటావు, ఆ కుక్కను తిప్పి నీకు మోకాలు నొప్పులు వస్తాయి, నీ చెప్పులు మారుతాయి. దాన్ని కూడా 3 రోజులు వెళ్ళాము. అందుకే ఫుడ్ అందుకే డాక్ కేర్ యూనిట్లు పెద్ద బిజినెస్ అయిపోయింది కదా. ఇండిపెండెన్స్ ఉన్న దగ్గర డాక్ కేర్ యూనిట్ పెట్టుకోవాలి. కుక్కను చూసినందుకు రోజుకి 600-1000 రూపాయలు. అంతే. అది నువ్వు యాక్చువల్ కుక్క మీద ప్రేమ ఉందా? కుక్కను పెంచేది దొంగలు వస్తాడు భయంతో పెంచుతున్నావు, దాన్ని కుక్క మీద ప్రేమని కవర్ చేస్తావు. తీరా కుక్క దొంగలు వచ్చినప్పుడు బిస్కెట్లు వేస్తే పడుకుంటుంది, అది మళ్ళీ దొంగతనం అయింది. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చూసుకోవడం. మొన్న ఒక కుర్రోడు మన క్లయింట్ వైజాగ్ లో, ఆయన మధురవాడలో ఫ్లాట్ కొంటున్నాడు. వాళ్ళంతా గోల, నువ్వు ఎలా కొంటావురా ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవాలి. ఆ గోల చేసే వాళ్ళు వాళ్ళ కజినే వాళ్ళ ఇంట్లోనే దొంగలు పడ్డారంట.
ఈ గోల ఆర్గ్యుమెంట్ అయింది సండే ఇండిపెండెన్స్. మండే రోజు దొంగలు పడ్డారు. అయినా ఎప్పుడు పోయింది, మళ్ళీ గోల్డ్ పోయింది. అయినా ఎప్పుడో ఒకసారి అయింది అట్లా అనుకుంటే ఎట్లా అంట. మరి ఇంకెందుకు ఆ భయంతో బ్రతికేది. ఒకసారి దొంగలు పడ్డాక ధైర్యంగా పడగలుగుతాను. అంతే. అసలు మన లైన్ లో ఎక్కడ దొంగలు పడ్డా మనకి భయం అసలు. భయం నిద్రపడదు ఫస్ట్. ఫస్ట్ పెరిగేదానికన్నా ప్రశాంతత, సెక్యూర్డ్ అన్న ఫీల్ రావాలి కదా నీకు. కదా మన ఇంట్లో కూడా మనం ప్రశాంతంగా నిద్రపోలేకపోతే మరి ఇంకెందుకు అది హౌస్ ఎట్లా అవుతుంది. అది కదా అసలు ఎక్కడ తగ్గిందంటే సమాధానం చెప్పరే. కొన్ని కేసులు ఉంటాయి. 90% ఆఫ్ కేసెస్ లో అపార్ట్మెంట్ ఎప్పుడు అప్షేడ్ అవుతూనే పోతుంది. ఒక 10% కేసెస్ అంటే మనం రాంగ్ గా కొన్నాం, బిల్డర్ మరీ వెదవ, మొత్తం సీపేజులు, నీకు చిన్న అపార్ట్మెంట్ పక్కన పెద్ద వచ్చి మూసుకొని పోయింది, గాలి లేదు, వెతుకు లేదు, అప్పుడు ఫెయిల్ అవ్వచ్చు. ఇది అవుట్ ఆఫ్ 100 లో ఒక 10% కేసెస్. ల్యాండ్ ఎంత పోగొడుతాడుగా ఇది కబ్జా అయితే. అంతే. అసలు మనకు అందరు చెప్తారు స్టోరీలు, మాదాపూర్లో అంత అయింది ఇంత అని. మాదాపూర్లో నీకు 250 గజాలు 600 గజాలు కొన్నోడు ఆడు యాక్సిడెంట్ లో పోయాడు తెలుసా నీకు ఆ విషయం. ఆడు అడుగుతాడు, నువ్వు అమ్మవు, నువ్వు పోతావు యాక్సిడెంట్ లో, మీ వైఫ్ దగ్గర కొంటాడు తక్కువ రేటుకి. అసలు ల్యాండ్ ప్రైస్ పెరిగితే నువ్వు రిస్క్ లో ఉన్నట్టే. అసలు దాన్ని సెక్యూర్ చేసుకోవడం చాలా పెద్ద ప్రాబ్లమ్. దాని పక్కనోడు గొప్పడు ఉంటాడు సార్, వాడు స్ట్రాంగ్, వాడు కలుపుతూనే అడుగుతాడు. సిటీ సెంటర్ లో ఒక డాక్టర్ పక్కన ఉన్న వాళ్ళని అడిగారు, నా క్లినిక్ లో కలుసుకుంటాను, నేను ఎవరు అన్నాడు. సరే చూసుకున్నాడు అంతే కదా. సో కాబట్టి మనకి ఇల్లు అనేది ధైర్యాన్ని ఇచ్చేది, సేఫ్టీ ఇచ్చేది, గ్రోత్ కూడా ఉంటుంది. యాక్చువల్గా అపార్ట్మెంట్ డిప్రిషియేషన్ అంటారు, డిప్రిషియేషన్ ఒక్కరు చూపించరు, అసలు ఎవరు చూపించరు. ఇండిపెండెన్స్ పెరుగుతుంది, ఇనిషియల్ గా పెరుగుతుంది అన్నారు కానీ 25 ఏళ్ళు పోతే మీ కన్స్ట్రక్షన్ వాల్యూ జీరో, అది ఆలోచిస్తున్నారా? కన్స్ట్రక్షన్ మీరు పెట్టిన పెట్టుబడి ఎంత, దానికి వచ్చిన రెంట్ అసలు కంపెనీ చేస్తా నెక్స్ట్ 20 years లో వస్తుందా? మీరు కన్స్ట్రక్షన్ పెట్టిన రెంట్. ఇప్పుడు ప్రశాంతంగా ఒక ఫ్లోర్ వేసుకుని ఉండక కొన్ని మంచి కమ్యూనిటీస్ ఉంటాయి, ఇండిపెండెంట్ హౌస్ కూడా కమ్యూనిటీ ఉంటే గేట్ సెక్యూరిటీ ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండక పైన ఇంకో ఫ్లోర్ వేస్తాడు రెడీ కూడా. నువ్వు కన్స్ట్రక్షన్ అయ్యేది 20 లక్షలు, నీకు వచ్చే రెంట్ ఏమో 12,000. అసలు ఎట్లా చేసిపోయాడు ఇది? దానికి నెత్తినొకని పెట్టుకుని వాడికి వాటర్ సప్లై, ఆయన బాత్రూమ్ క్లీనింగ్ చూసుకోవడం ఏంటి సార్ అసలు? రియల్ ఎస్టేట్ ఈజ్ ఫర్ కన్జంప్షన్, నాట్ యాజ్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ అయితే కమర్షియల్ రిజిస్ట్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ₹1,00,00,000 ఇండిపెండెంట్ హౌస్ కొంటే, సింపుల్ అందరికి అర్థం కావడానికి జస్ట్ కంక్లూడ్ దిస్, ₹1,00,00,000 ఇండిపెండెంట్ హౌస్ కొంటే మీకు 14,000 అద్దె వస్తే ఎక్కువ. కానీ ఆ 14,000 అద్దెకి మీకు రిపేర్లు వస్తాయి, మీకు డయాబెటీస్ వస్తుంది, బీపీ వస్తుంది, అండ్ మీకు 14,000 రెంట్ ఇచ్చే అతనికి జీతం 40,000 ఉంటుంది. కాబట్టి ఆయన ఎప్పుడు మీ మీద డిపెండ్ అవుతాడు. ధైర్యం చేసి ఒక ట్యాప్ రిపేర్ అంటే చేపాడు ₹300 పెద్ద అమౌంట్ చేయించడం కదా. అదే నువ్వు ₹1,00,00,000 అపార్ట్మెంట్ కొంటే 25,000 అద్దె వస్తుంది. 25,000 అద్దె కట్టే వ్యక్తి కనీసం 75,000 జీతం ఉంటుంది. సో చిన్న కొంచెం మెచ్యూర్ గా బిహేవ్ చేస్తాడు. అదే ₹1,00,00,000 పెట్టి నువ్వు అక్కడ కొంటే 12,000, ఇక్కడ కొంటే 25,000. అదే ₹1,00,00,000 పెట్టి నువ్వు కమర్షియల్ కాంప్లెక్స్ కొంటే 50,000 రెంట్ వస్తుంది. కానీ 50,000 రెంట్లో అతను నిన్నేం క్వశ్చన్ అడగడం, ఎందుకంటే ఆయన డిపెండెన్స్ ఎక్కువ. వ్యాపారం పెట్టినాడు ఎప్పుడు ఎక్కువ రోజులు ఉండాలని చూస్తాడు, నీతో గొడవ పెట్టుకుని వెళ్ళిపో. అసలు రిపేర్లే ఉంటాయి. ఇప్పుడు ఈ ఆఫీస్ మనం రెంట్ తీసుకున్నాం, ఇంటీరియర్ అంతా మనం చేసుకున్నాం, మనం వాడిని ఫోన్ చేస్తాం, చేయడానికి ఏముంది, వాడు ఏమి ఇవ్వలేం, మనం షెల్ ఇచ్చాడు, ఇంచు వైర్ కూడా మనమే తెచ్చుకున్నాం. మనం భయంగా బ్రతకాలి ఆయనతో, ఆయన ఉంటాడని. ఆయనకి ఏమైనా పని చెప్తాం మరి, ఇప్పుడు మా వాళ్ళకి సరే తిరిగిపోయిందని చెప్తామా? లేదు, మనమే పోయి చేపించుకుంది. సో కాబట్టి అపార్ట్మెంట్ కి డిప్రిసియేషన్ లేదు. నువ్వు ఉండడానికి అపార్ట్మెంట్ కొనుక్కో, కానీ 30 ఏళ్ళు పోతే 0 అయిపోద్ది. ముంబైలో 0 అయిపోయింది అంటాడు. ముంబైలో ఎక్కడ 0 అయిపోయింది? ముంబైలో 80 ఏళ్ళు దాటి ఉన్నాయి. అసలు 1981 లో హైదరాబాద్ లో అపార్ట్మెంట్ ప్రైస్ ఎవరికైనా తెలుసా? ₹1,00,000 లోపే సార్. 63,000కి అపార్ట్మెంట్ కొన్న వ్యక్తిని కూడా తెలుసా 1984 లో. ఈ రోజుకి అపార్ట్మెంట్ అలాగే ఉంది. ఈ రోజుకి 28,000-29,000 రెంట్ వస్తుంది. కొన్నది 70,000కి, ఇప్పుడు అమ్మితే వచ్చేది 70 లక్షలు. సారీ 70 లక్షలు వస్తుంది. నువ్వు ₹1,000 పెట్టుకుంటే అది 1,00,000 అవుతుంది. ఒక 30-40 ఏళ్ళు పోతే 40 ఏళ్ళకి 100 times. వైజాగ్ ఆర్కే బీచ్ లో ఫ్లాట్స్ అని అవే స్టోరీ. ఈ రోజు వాళ్ళు కొన్నదానికన్నా మంత్లీ రెంట్ ఎక్కువ వస్తుందట. 2.5 లక్షలు కొంటే 3 కోట్లు అయిపోయింది. అటువంటి చాలా ఉన్నాయి. మళ్ళీ ఇంకోటి, మీకు అమ్మటానికి కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అమ్మటం చాలా సులువు సార్. అవును, మీరు గ్రూప్ లో మెసేజ్ పెడితే అయిపోతుంది. అందరూ అంటారు సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ ఎవడు కొంటాడు అంటాడు. ఇక్కడ క్వశ్చన్ సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ ఎవడు కొంటాడు కాదు, సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ ఎవడు అమ్మడు. సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ గుడ్ కమ్యూనిటీస్ లో అంతే, అసలు బయటకు రాదు, వెళ్ళిపోద్ది. చాలా మంది కొందామని చూస్తారు, అది అప్పుడు ఉపయోగం తెలుస్తుంది. వాళ్ళ సర్కిల్ లోనే అయిపోతాయి ఇవన్నీ. అవును, అట్లా స్థలాన్ని అమ్మ చూపించడం, నాకు ఒక ఇండిపెండెంట్ హౌస్ అమ్మ చూపించాలని నాకు చెప్తారు. అంటే అందరు చెప్తే నమ్ముతారని అదే చెప్తున్నారు. నువ్వు ఎక్స్పీరియన్స్ తీసుకో, యూ మీట్ పీపుల్, యూ టేక్ దేర్ ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ యూ టెల్ కదా. వాళ్ళు చెప్పిన లాజిక్ రాంగ్ అంటే కామెంట్స్ పెట్టచ్చు ఎవరైనా. మీరు కొన్ని ఇయర్ పెట్టండి, ఇప్పుడు ఎంత పెట్టండి, తెలిసిపోద్ది కదా. 90% ఆఫ్ కేసెస్ లో మనం చెప్పింది ట్రూ. అపార్ట్మెంట్ ప్రైస్ మీకు ఎవ్రీ 10 years కి డబుల్ అవుతుంది. దిస్ డబుల్ ఈజ్ నాట్ బికాస్ ల్యాండ్ వాల్యూ. మీకు అపార్ట్మెంట్లో ఎప్పుడు ఓవర్ అండ్ అబౌవ్ ల్యాండ్ వాల్యూ ఒక వాల్యూ ఉంటుంది. ఓన్లీ ల్యాండ్ వాల్యూ అయితే ఇప్పుడు 40 years 30 years ఓల్డ్ ఉన్న అపార్ట్మెంట్ 22 గజాలు ఉంటే గజం 2 లక్షలు వేసుకున్నా అది 44 లక్షలు ఉండాలి.
60-70 లక్షలు ఎలా ఉంది? అసలు 50 లక్షలు ఉన్న 10 లక్షలు ఎక్స్ట్రా ఎందుకు ఉంది? అది అపార్ట్మెంట్ అక్కడ వాల్యూ ఉంటుంది. అదే ఇండిపెండెంట్ హౌస్ మీరు చూడండి, 25 ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్ ఇండిపెండెంట్ హౌస్ మాట్లాడండి, పర్ స్క్వేర్ యార్డ్ ఎంత ఇంటూ 220 కొట్టి ఇదే మీ ప్రైస్ అని అంటాడు. ఇంకా తెలివైన అయితే ఇది డిమాలిష్ గా నాకు 10 లక్షలు అవుతుంది అంతా, అది కూడా తగ్గించి అంటాడు. ఇట్లా మాటలు అంతా మోసపోతా. నేను అపార్ట్మెంట్స్ అమ్మట్లేదు, పుష్ చేయట్లేదు, మేము ఎప్పుడు అమ్మలేదు, అమ్మం కూడా ఎప్పటికీ. సో అర్థం చేసుకోండి, ఈ మాటలు నమ్మి అవుట్స్కట్స్కి వెళ్ళి అక్కడ నుంచి తిరిగి నడుము కొట్టుకొని నీకు పిల్లలకి సేఫ్టీ లేక, గ్రోత్ లేక, ఎమోటీస్ లేక, భయంగా బిక్కు వంటూ పడుకొని ఇంట్లో పత్తులరు బంగారం పెట్టి బయటికి పోలేవు, 3 రోజులు ఊరు పోలేవు. ఏంది ఇదంతా? నువ్వు ఇల్లు కొనుక్కోవడం ఎందుకు? ప్రశాంతత కొరకు కదా. ఇది ఆలోచించిన నిర్ణయాలు తీసుకోండి. ఇలా వీడియో చూసి అపార్ట్మెంట్ కూలిపోద్ది. నేను నిన్న కూడా ఒక డిస్కషన్ అంటున్నాడు, 1 crore లోన్ తీసుకున్నాడంట. అంటే లోన్ వాళ్ళ ఫ్రెండ్ తీసుకున్నాడు, 25 years లోన్ పెట్టాడు, 76,000 ఈఎంఐ వచ్చాడు. అది 1,30,00,000 ప్రాపర్టీ. సో 25 years లో ఇంట్రెస్టే కడుతున్నాడు కదా సార్, 1.5 crore దాకా అన్నాడు. అందుకే నేను కొనడం మానేసాను సార్ అపార్ట్మెంట్ అన్నాడు. నిన్ననే సండే రోజు కాల్లో అన్న సార్ ఇప్పుడు 75,000 ఈఎంఐ కడుతున్నాడు, అసలు దాని రెంట్ ఎంత వస్తుందా? ఉంది సార్ 40,000 దాకా ఉంది అన్నాడు. 40,000కి 75 డిఫరెన్స్ ఎంత? 35,000. అంటే నీ బడ్జెట్ 35,000 రెంట్తో కంపేర్ చేస్తే. ఫస్ట్ పాయింట్, అసలు 75,000 ఈఎంఐ కడితే నీకు నొప్పి అనిపిస్తుంది కదా. నాకు ఒక విషయం చెప్పు, ₹1,00,00,000 లోన్ తీసుకున్నావు, 76,000 కడుతున్నావు ఈఎంఐ. నీకు ఎవడైనా మార్కెట్ లో ₹1,00,00,000 అప్పు ఇచ్చి నెలకి 75,000 వడ్డీ తీసుకుంటాడా? తీసుకోడు. ఎవడు తీసుకోడు కదా. ఇక్కడ 75,000 అసలు ప్లస్ వడ్డీ కడుతున్నావు నువ్వు. అండర్స్టాండ్ దట్ పాయింట్. అసలు ప్లస్ వడ్డీ కలిపి 76,000కి 78,000కి వస్తుంది. అసలు ఎక్కడైనా ₹1,00,00,000 అప్పు పుడుతుందా నీకు? మళ్ళీ ఆ అప్పు నువ్వు ఉండే ఇంటికి ఎగ్నిస్ట్ ఇచ్చాడు, ఇంట్లో నువ్వు ఉంటున్నావు. ఇది ఫస్ట్ పాయింట్. సో ఇప్పుడు 10 ఏళ్ళకి అపార్ట్మెంట్ డబుల్ అయితే 90% ఆఫ్ కేసులో ప్రూవ్ అయింది. ఒక 10 years పోతే నీ అపార్ట్మెంట్ ఎంత అవుద్ది వాల్యూ? ఇప్పుడు 1,30,00,000 కొన్నావు, 260, 2.5 అవుతుందా? అవుతుంది సార్, నేను చెప్పిందా అవుతుంది కదా, అవుతుంది. అప్పుడు లోన్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉంటుంది? ఇప్పుడు ₹1,00,00,000 తీసుకుంటే అప్పుడు 80 లక్షలు ఉంటుంది. మరి 2,60,00,000 అయితే 80 లక్షలు లోన్ తీసినా నీకు మిగులుతుంది కదా. ప్రాఫిట్ లో ఉన్నావు. సరే, నువ్వు ఫస్ట్ డౌన్ పేమెంట్ కూడా తీసే, స్టిల్ యూ మేకింగ్ ఒక 80 lakhs 90 lakhs ప్రాఫిట్ చేస్తున్నావు కదా. మళ్ళీ ఇన్నాళ్ళు నీకు రెంట్ సేవ్ అయింది కదా. అది కదా చూసే విధానం. అపార్ట్మెంట్ మీద వ్యతిరేకత. లోన్ ఇంట్రెస్ట్ ఎవడు కడతాడు? పెరిగింది అంటున్నావు కానీ ఇంట్రెస్ట్ ఎవడు కడతాడు? ఎవడు కడతాడు? ఇంట్రెస్ట్ ఎవడు అప్పు తీసుకుంటే ఆడే కట్టాలి. కార్ లోన్కి ఎవడు కడుతున్నాడు వడ్డీ? పర్సనల్ లోన్కి ఎవడు కడుతున్నాడు వడ్డీ? హోమ్ లోన్కి ఎవరు కట్టాలి వడ్డీ? వడ్డీ కట్టాను కదంటే ఎవరి కోసం కడుతున్నావు వడ్డీ? మళ్ళీ 10 ఏళ్ళలో రెంట్ డబుల్ అయింది కదా. ఇప్పుడు 40,000 రెంట్ అంటే 10 years తర్వాత నీ రెంటే 80 ఉంటుంది, నీ ఈఎంఐ అదే ఉంటది కదా. అంత ఈఎంఐ మారదు. గ్రోయింగ్ ఎకానమీలో ఈఎంఐ తగ్గుతుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గడం వలన. అట్లేం కాదు, పెరుగుతుంది కూడా, ఎప్పుడో ఒకసారి పెరుగుతుంది. నువ్వు చూడు 2000 నుంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గూగుల్లో కొట్టుకుంది, హోమ్ లోన్ 12.5 13 నుంచి ఎక్కడికి వచ్చింది, 6.9కి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు 7.35 ఉంది. ఇట్ విల్ గో టు 6.9. నేను 3 years బ్యాక్ కూడా చెప్తే కామెంట్స్ ఎవరో చెప్పింది పెరుగుద్ది తగ్గదండి, తగ్గింది కదా. ఇప్పుడు 7.35 ఫ్యూ బ్యాంక్స్, డెఫినెట్లీ కూడా 6.9కి వెళ్ళిపోద్ది. సో బయింగ్ అన్ అపార్ట్మెంట్ ఫర్ కన్జంప్షన్, మీరు ఉండడానికి అపార్ట్మెంట్ కొనడం ఎప్పుడు కరెక్ట్ సార్. ఈ 30 years లో మీకు అన్డివైడెడ్ షేర్ అన్డివైడెడ్ షేర్కే ఉంటుంది వాల్యూ, కన్స్ట్రక్షన్కి ఉండదు. మళ్ళీ రీడెవలప్మెంట్కి ఇస్తే ల్యాండ్ మీకు ఆఫ్ అయిపోద్ది, మళ్ళీ డీడెవలప్మెంట్కి ఇస్తే మళ్ళీ ఆఫ్ అయిపోద్ది. నువ్వు ఆ వసతి కొనేది నీ తరతరాలకి పాస్ చేయడానికి అని సొల్లు మాటలు. ఎప్పుడు అమ్ముకుంటే డబ్బు వస్తుంది ఇంకా తరతరాలకి ఏముంది ఇంకా. ఆ తర కూడా అయినా కావాలని అమ్ముకోవచ్చు కదా. ఆ వీడియో ఎంగేజ్మెంట్ చూసి షాక్ అయ్యాను నేను. ఆల్మోస్ట్ 10,000-12,000 మంది లైక్లు, 300-400 మంది కామెంట్లు దానికి. అంటే విషయం తెలక కామెంట్స్ అన్ని కూడా అసలు ఇదే మొత్తం దానికి ఇంటెన్షన్ రాంగ్. అంటే ఇప్పుడు వీడియో ఎందుకు చేస్తున్నాం అంటే ఎక్కువ మంది చూడడానికి చేస్తున్నాం, ఉపయోగపడడానికి చేయట్లా. ట్రూ. మళ్ళీ చాలా పెద్దోళ్ళు సార్ వాళ్ళంతా, నేషన్ లెవెల్లో ఉన్నోళ్ళు హిందీ ఇంగ్లీష్లో ఇవే వీడియోలు చేస్తున్నారు. అది నిజం అనుకుంటే మోసపోతారు. ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. యూ వాల్యుయేట్ చేసి చూడండి. అపార్ట్మెంట్కి డిప్రిషియేషన్ లేదు. 30 ఏళ్ళు 60 ఏళ్ళు 90 ఏళ్ళు స్టిల్ యు ఆర్ ఎట్ ప్రాఫిట్. ముంబైలో 60 ఏళ్ళకి పైబట్టి ఇంకా ఉన్నాయి సార్, ఏం కూలిపోలేదు. వాళ్ళు కూడా 60 ఏళ్ళ క్రితం లక్షలు ఉపయోగన్నారు. 50 ఏళ్ళు 45 ఏళ్ళు అయితే నాతో మాట్లాడారు, స్టిల్ అది ఉంది. సో ఎప్పటికీ డిప్రిషియేషన్ లేదు. ఫస్ట్ డిప్రిషియేషన్ లేదు, ల్యాండ్ వాల్యూ ఉంటుంది అనేది తప్పు. ఎప్పుడు కూడా మీకు అడిషనల్ కన్స్ట్రక్షన్ వాల్యూ ఉంటుంది. ఎందుకంటే నీకు ఇండివిజువల్గా 150 గజాలు ఉండటం వేరు, 10 మంది పూల్ చేసి 800 గజాలు ఉండటం వేరు, దాని వాల్యూ వేరు, అందుకని ఉంటుంది. సో మిస్లీడ్ అవ్వద్దు, కళ్ళు మూసుకొని అపార్ట్మెంట్స్ కొనుక్కోండి.